ఫిబ్రవరి 19న పొదరిల్లు ఎపిసోడ్‌లో మాధవ పెద్ద ఆర్కిటెక్ట్ అంటూ మహాకి లేనిపోని గొప్పలు చెప్పి చక్రి బిల్డప్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అది నిజమని నమ్మేసిన మహా తనకొక జాబ్ చూడమని పెద్దిని అడగమని చక్రికి చెప్తుంది. కానీ చక్రి టైంపాస్ చేస్తాడు, విషయం చెప్పడు. దాంతో మహానే నేరుగా మాధవ దగ్గరికి వెళ్ళి పెద్ది నాకొక చిన్న సహాయం చేస్తారా అని అడుగుతుంది. ఏంటమ్మా, ఇల్లు చూడడమేనా? ఆ పనిలోనే ఉన్నానమ్మా. ఒంటరిగా ఉండాలంటే అన్ని విధాలుగా సురక్షితంగా ఉండాలి కదా, అదే ఆలోచిస్తున్నాను అంటాడు మాధవ్. ఇల్లు గురించి మాత్రమే కాదు పెద్ది, మీరు పెద్ద ఆర్కిటెక్ట్ కదా, నాకొక మంచి జాబ్ చూడండి అని మహా అడుగుతుంది. దాంతో ఏం చెప్పాలో తెలియక చక్రి ముఖం చూస్తాడు మాధవ. ముఖాలు చూసుకుంటూ చక్రి సైగ చేస్తూ ఉంటాడు. ప్లీజ్ అన్నయ్య కవర్ చెయ్యి అంటూ సైగ చేస్తూ ఉంటాడు. దాంతో మాధవ మహాకైతే భరోసా ఇస్తాడు. సరే అమ్మా, నేను నీకు ఒక జాబ్ చూసి పెడతా అని భరోసా ఇస్తాడు. మహా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నారాయణ లోపలికి వస్తాడు. ఏంటి ఇంట్లో ఎవరు లేరా అని నారాయణ మహాని అడుగుతాడు. దానికి మహా ఎవరు లేరని సమాధానం చెప్తుంది. వెంటనే నారాయణ కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి కూర్చొని మందు తాగుతాడు. ఇదేంటి ఈయన ఇలా తాగుతున్నాడు అని కాస్త భయపడుతుంది మహా. అప్పుడే కరెంట్ పోవడంతో అగ్గిపెట్ట ఉందా, క్యాండిల్ ఉందా, వెలిగిస్తాను అని అడుగుతుంది మహా. లేదు అని నారాయణ చెప్తాడు. లైటర్ ఉంది అని అంటాడు. దాంతో మహా వద్దు అని కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి పేపర్తో ఇంట్లో ఉన్న దీపాన్ని అయితే వెలిగిస్తుంది. ఇక నారాయణ ఫుల్గా తాగేసి తన చరిత్ర మొత్తం చెప్తాడు. ఆ వాగుడు వినలేక మహా ఏం చేయాలో అర్థం కాక తెగ ఇబ్బంది పడుతుంది. వెంటనే బయటకు వచ్చి కూర్చుంటుంది. అప్పుడే బయటికి వెళ్ళిన చక్రి కన్నా బండి మీద వస్తుంటారు. రోడ్డు మీద మహాని చూసి కంగారు పడతారు. అదేంటండి రోడ్డు మీద కూర్చున్నారని చక్రి మహాని అడుగుతాడు. ఏమైనా ఇబ్బంది ఉందా అండి అని అడుగుతాడు. దాంతో మహా కరెంట్ పోయిందని సమాధానం చెప్తుంది. అదేంటండి కరెంట్ పోతే క్యాండిల్ వెలిగించుకోవాల్సింది కదా, ఇంట్లోనే ఉండాల్సింది కదా అంటాడు. ఏం లేదండి, మీ నాన్నగారు వచ్చారు అని అంటుంది. దాంతో చక్రి కన్నా ఇద్దరు కంగారు పడతారు. వాళ్ళ కంగారుని నిజం చేస్తూ నారాయణ అయితే ఇంట్లోనే తాగుతూ ఉంటాడు. ఏంటి తాగి వచ్చాడా అని కంగారుగా అడుగుతాడు చక్రి. ఇంటికొచ్చే తాగారు అని మహా చెబుతుంది. నాకు కాస్త ఇబ్బందిగా ఉంది, అందుకోసమనే నేను బయట కూర్చున్నానని కన్నాకి చక్రికి చెప్తుంది మహా మాటలకి చక్రి కన్నా కోపంగా వస్తుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత నారాయణతో గొడవ పడుతుంటాడు చక్రి. అసలు నీకు బుద్ధుందా? ఇన్నాళ్ళంటే మగవాళ్ళమే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో ఉందన్న సంగతి ఎలా మర్చిపోయావు? అసలు నీకు గుర్తుందా లేదా అని నిలదీస్తాడు. తాగేసి ఇష్టం వచ్చినట్టు బాగుతావా అని చక్రి తిడతాడు. అయినా నా ఇంట్లో నేను తాగితే వాడికేంటి నొప్పి అంటూ రివర్స్ మాటలు మాట్లాడతారు. దాంతో నారాయణ చక్రి మీదకి వెళ్ళబోతాడు. దీంతో అయ్యో వదిలేయండి, ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళిపోండి అంటూ చక్రి లోపలికి తీసుకెళ్తుంది మహా. మరోవైపు మహా తన వదిన హారికకి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావు మహా? మొన్న నీతో మాట్లాడుతుండగా మీ అన్నయ్య సడన్ గా ఫోన్ లాక్తోని నన్ను తిట్టేశాడు అని చెప్తుంది హారిక. పర్లేదు వదిన, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అంటుంది మహా. నాన్న ఇలా ఉన్నారు అని అడుగుతుంది. మామయ్య బానే ఉన్నారు, ఇంతకి నువ్వెలా ఉన్నావు? అక్కడ ఇంట్లో ఐదుగురు మగవాళ్లే ఉన్నారంట కదా, మీ అన్నయ్య అన్నారు, నీకేం ఇబ్బంది లేదు కదా అని హారిక మహాని అడుగుతుంది. అలా అడిగితే నేనేం చెప్పలేను వదిన, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది మహా. నా సర్టిఫికెట్స్ నాకు ఇస్తావా, నేను బయట హాస్టల్ చూసుకుంటున్నానని మహా హారికని అడుగుతుంది. తర్వాత ఈ విషయం ఎలా అయినా ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించాలని హారిక అనుకుంటుంది. కిచెన్ లో ఉన్న లలితకు ముందు విషయం చెప్పేస్తుంది. అత్తయ్య మహా నాకు ఫోన్ చేసింది అని హారిక చెప్తుంది. ఆ మాటలు వినగానే ఎలా ఉందంట అని లలిత ఆప్యాయంగా అడుగుతుంది. అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందంటనా, ఏమని చెప్పింది అని లలిత అడుగుతుంది. అవునత్తయ్య, అంత క్లారిటీగా చెప్పలేదు, కానీ ఉండలేకపోతున్నాను, హాస్టల్ చూసుకుంటాను, జాబ్ చేసుకోవాలి, నాకు సర్టిఫికేట్స్ వెతికి పెట్టమని చెప్పింది అని హారిక చెప్తుంది. అవునా, అలా అయితే దాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటుంది. ఈ విషయంలో మామయ్యని ఆదిని ఒప్పించాలని లలిత అనుకుంటుంది. ఆది ప్రతాప్ ఏదో బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటుండగా లలిత హారిక వస్తారు. హారిక మహా
ఫోన్ చేసిందని చెప్తుంది. ఈ మాటలకి ప్రతాప్ నుంచి ఏ రియాక్షన్ ఉండదు. అసలు దాని ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావని ఆది కోపడతారు. మరి ఏం చేయమంటారు? అది మనకి ఏం చెప్పలేక అక్కడ ఉండలేక ఏదైనా అగత్యం చేసుకుంటే ఎలా అని భయపడుతుంది లలిత. మన అమ్మాయి తప్పు చేస్తే మనమే సరిదిద్దాలి కదా, అవన్నీ నాకు తెలీదు, మహా మన ఇంటికి రావాల్సిందే, లేకపోతే నేను ప్రాణాలతో ఉండనని బెదిరిస్తుంది లలిత. ఇక మరోవైపు ఉదయం లేవగానే పూజ చేసి హారతిస్తుంది మహా. ఏంటమ్మా ఈ రోజు కొత్తగా కనిపిస్తున్నావు అని అడుగుతాడు మాధవ్. అదే ప్రశ్న చక్రి కూడా అడుగుతాడు. ఏమైనా స్పెషల్ ఉందా అని చక్రి కూడా అడుగుతాడు. ఏం లేదు, ఈ రోజు శుక్రవారం కదా, శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేయడం అలవాటు అంటుంది మహా. అంతలోనే గాయత్రి ఇంటికి వస్తుంది. ఏంటి కొత్త పెళ్లి కూతురా, నాకు హారతి ఇవ్వవా అని గాయత్రి సరదాగా అంటుంది. ఇంటికి వచ్చిన వెంటనే గలగల మాట్లాడుతున్న గాయత్రిని చూసి ఎవరా అన్నట్లు లుక్ ఇస్తుంది మహా. ఏంటి అప్పుడే నన్ను మర్చిపోయావా, నీ రిసెప్షన్ కి బ్లౌజ్ కుట్టించుకొని వచ్చాను కదా అని గుర్తు చేస్తూ ఉంటుంది గాయత్రి. అవును, కానీ నువ్వు ఈ మధ్యలో అసలు కనిపించట్లేదేంటి అని అడుగుతాడు మాధవ్. అదా, కావాలనే రాలేదు బావా, ఇంట్లో కొత్తగా పెళ్ళైన జంట ఉంది కదా, వాళ్ళకి ప్రైవసీ ఇద్దామని రాలేదు అంటుంది గాయత్రి. ఆ మాటలు విన్న మహా పక్కకి వెళ్ళిపోతుంది. ఇక ఏం వంట చేసావు, గుమగుమలాడిపోతుంది బావా అని కిచెన్ లోకి వెళ్ళిపోతుంది గాయత్రి. వెంటనే మాధవ్ కూడా వెళ్ళిపోతాడు. ఇక కిచెన్ లో వాళ్ళు మాట్లాడుకోవడం చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది మహా. మా అత్తయ్య కూతురు అని చెప్పేస్తాడు చక్రి. అప్పుడు అంటే మీకు మరదలవుతుంది కదా, ఈ అమ్మాయికి పెద్ద అంటే ఇష్టమా అని అడుగుతుంది. అలాంటిదే అంటాడు చక్రి. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది మహా. వాళ్ళిద్దరికి పెళ్లి అవుతుందో లేదో తెలీదు, చాలా గొడవలు ఉన్నాయని వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని మహాతో షేర్ చేసుకుంటాడు చక్రి. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఈ రోజు ఎపిసోడ్ అయితే ముగిసిపోతుంది. తర్వాత భాగం ప్రోమోలో హారిక మహాని యాదగిరి గుట్టకి రమ్మని పిలుస్తుంది. దాంతో మహా ఆటోలో బయలుదేరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.